భద్రత కల్పించాలి. అరకుర వేతనాలతో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వెహికల్ కెప్టెన్ డ్రైవర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఎంప్లాయీస్ యూనియన్ అల్లూరు జిల్లా శాఖ ట్రెజరర్ సింహాచలం మరో కెప్టెన్ రాజారావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా 102 డ్రైవర్లు చేస్తున్న ఆందోళనలో భాగంగా సమస్యల పరిష్కారం కోరుతూ 12 డిమాండ్లతో ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా యూనియన్ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు V24 వెల్దీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పాలకులు చెప్తుంటారని, అదే దిశగా ప్రధాన భూమిక పోషిస్తున్న తమ సంక్షేమం గురించి పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. తామంతా ఏజెన్సీ ద్వారా నియమింపబడ్డ ప్రధాన యాజమాన్యం మాత్రం వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వమేనన్న సంగతి మరవరాదన్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి ఈ నెల 20 నుంచి జరపతలపెట్టిన సమ్మెలో అందరు సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 102 కెప్టెన్లు కొండబాబు, సూర్యమౌళి, విష్ణు, అనిల్ కుమార్, బాలన్న, విజయ్ కుమార్, దుర్గా ప్రసాద్, జయరాం తదితరులు పాల్గొన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఎంప్లాయీస్ యూనియన్ మీరు మీ సమస్యల మీద కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినట్టున్నారు. అసలు మీ సమస్యలు ఏంటమ్మా? సార్, నా పేరు సింహాచలం, మాది అల్లూరు జిల్లా పాడేరు డిహెచ్ హాస్పిటల్. సార్, మాకు ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి పాటుగా ఇదే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో డ్రైవర్గా పనిచేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకొచ్చేసరికి ఇప్పటికి 550 మంది ఇదే సేవ కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాం. ఏ రోజుకైనా మేలు జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇదే పని చేస్తున్నాం. కానీ కనీసం వేతనం అన్నది మాకు ఇప్పుడు వచ్చేసరికి 7,870 రూపాయలు మాత్రమే మా సంస్థ వాళ్ళు మాకు ఇవ్వడం జరుగుతుంది. దీని నిమిత్తం ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ గారికి కూడా ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లో కూడా మొన్న 2వ తారీఖున ప్రతి జిల్లా నుంచి కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు రానున్న 20వ తారీఖు సమ్మె కూడా కొనసాగించాలనే ఒక ఆలోచనతో ముందుకు సాగుతాను. మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పటికి 4 నెలలు అవుతుంది. మాకు రావాల్సినటువంటి వేతనం కూడా ఇదివరకు మాకు చెల్లించలేదు. యాజమాన్యం అనేది చాలా నిర్లక్ష్యంతో మా మీదకి చేస్తూ ఏంటంటే ఇప్పుడు విషయంలోకి వచ్చేసరికి కూడా బళ్ళు కూడా మెయింటెన్స్ లేకుండా పోతుంది. మా ఏజెన్సీకి వచ్చేసరికి ఏంటంటే వెహికల్ మెయింటెన్స్ ఏం లేకపోతుంది, టైర్స్ లేదు. ఇక్కడ హాస్పిటల్ కూడా కొంత మేరకు మా మీద ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే వెహికల్ లేకపోవడం వల్ల మేము కూడా వాళ్ళని సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మాకు ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా అందించి మాకు రావాల్సిన ప్రైవేట్స్ అందిస్తూ మాకు కావాల్సిన జీతం కూడా కనీసం మాకు ఎక్కువ అవసరం లేదు. కనీసం నెలకు వచ్చేసరికి 18,500 రూపాయలు మాకు జీతమైన ఇస్తే ఇప్పుడు నిత్యావసర సరుకులు చూసేసరికి ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి. అయినప్పటికీ మేము 7,870 రూపాయలకి ఇప్పుడు 9 సంవత్సరాల పాటు పాటుపడుతున్నాం. ఏ రోజుకైనా జీవితంలో వెలుగు నింపుతున్నాం, ఒక ఆశతో ముందుకెళ్తున్నాం. కానీ ఇదివరకు మాకైతే ఎటువంటి సంతృప్తమైనటువంటిది అయితే చూపించట్లేదు. కాబట్టి దీనికి స్పందిస్తూ మాకు గవర్నమెంట్ వాళ్ళు మాకు రానున్న రోజుల్లో మేలు జరుగుతుందని ఆశతోను చేస్తున్నాం సార్. బాబు, మీ సమస్యల మీద సమ్మె వరకు కూడా వెళ్తాను, సమ్మె కూడా ఇచ్చినట్టున్నారు కదా. సమ్మె ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు ఏమిటి? సార్, నా పేరేమో వచ్చేసి రాజారావు అండి. మాది అరకువేలి ఏరియా హాస్పిటల్ అండి. అయితే మాకు 2015 12 నెలల 31 తేదీన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారండి. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పోయి రెండోది ఇంకొక ప్రభుత్వం గడిచినటువంటి ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పటికి కూడాను మా వేతనాలు అన్నది మొదట్లో ఏదైతే వేతనాలు ఇచ్చారో అదే వేతనాలు ఇప్పటికీ ఆ 7,870 రూపాయలతో మాత్రమే మేము 9 సంవత్సరాలుగా మేము పనిచేయడం జరుగుతుందండి. అయితే ఇప్పటికైనా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము మా గురించి ఆలోచించి ఇప్పుడున్నటువంటి నిత్యావసరాల సరుకులు నిమిత్తం కొరకు వాటి ధరల నిమిత్తము అనుగుణంగా తీసుకొని గవర్నమెంట్ ఉద్దేశించి నెక్స్ట్ మాకు గత జీవిక సంస్థ నుండి అక్కడ నుండి తీసి అరబిందోకి ఇచ్చి అరబిందో యాజమాన్యం నుండి ఇంకా మరలా గడిచినటువంటి మార్చి నెలన టెండర్ కూడా అయిపోయి వచ్చింది. అయితే నెక్స్ట్ వచ్చే టెండర్లో కూడాను గవర్నమెంట్ గుర్తించి మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు తగ ఫలితము 18,500 కనీస వేతనము ఇప్పించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. రెండోది, మేమైతే గత 2వ తేదీన నుండి మేము ధర్నా నిరసనలు తెలపడం జరుగుతుంది. అలాగనే మా నల్ల బెడ్జీలతో కూడా ఇప్పటికీ నిరసనలు తెలపడం జరుగుతుంది. రెండోది, 20వ తేదీన సమ్మెకు కూడా వెళ్తామండి. 20వ తేదీన సమ్మెకు చేయాలనుకుంటాం. ఈ నెల 20 సార్. అదే సమ్మె కోసము అనేసి ఇవాళ
కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారికి లెటర్ కూడా సమర్పించడం జరిగింది మా యొక్క సమస్యల నిమిత్తం కొరకు. చెప్పం. మేమైతే ఇప్పుడు వచ్చే 20వ తేదీన మేము సమ్మె నిర్వహించబోతున్నామండి. అది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అయితే చేయబోతున్నాము. అయితే ఏఎస్ఆర్ జిల్లా ఎస్పెషల్గా అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం ఓల్ జిల్లా మొత్తము ఈ యొక్క సమ్మెని నిర్వర్తించి మేము ఆ యొక్క మాకున్నటువంటి సమస్యల్ని ఆ రోజు పరిష్కరించాలని ఆ సమ్మె అయితే పిలుపునిస్తున్నాము. సమ్మె జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సిబ్బంది ప్రతి ఒక్కరు పాల్గొనాలనేది మీ అవునండి. సిబ్బంది ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మాకున్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 32 మంది కెప్టెన్స్ ఉన్నామండి. ఆ 30 మంది కెప్టెన్స్ మొత్తం కలిపి మేము ఒక దగ్గర కూడి సమ్మె ఏర్పాటు చేస్తున్నామండి. మనం ఉద్యమం చేస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కనుక మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ కెప్టెన్స్ అందరూ కలిసి వచ్చి ఉద్యమం చేయాలనేసి పిలుపునిస్తున్నామండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ తల్లిపీట 102 యూనియన్ వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ తల్లిపీట యూనియన్ వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ తల్లిపీట యూనియన్ వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ తల్లిపీట యూనియన్ వర్ధిల్లాలి. కనీస వేతనం కల్పించాలి. కనీస వేతనం కల్పించాలి. కనీస వేతనం కల్పించాలి. రైట్. ఈ నెల 20వ తేదీన జరగవలసినటువంటి సమ్మె జయప్రదం చేయాలి. ఈ నెల 20వ తేదీన జరగవలసినటువంటి సమ్మె జయప్రదం చేయాలి. ఈ నెల 20వ తేదీన జరగవలసినటువంటి సమ్మె జయప్రదం చేయాలి. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.